హాయ్ వియర్స్, వెల్కమ్ టు మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్. మార్కెట్లో బిగినర్స్ స్థాయి నుంచి ప్రో ట్రేడర్గా ఎదగడానికి కావలసినటువంటి నాలెడ్జ్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్ అనేటువంటి మిషన్ని ఒకటి మనం స్టార్ట్ చేసాం. సో దాని గురించి మీకు తెలియాలంటే మన ఛానల్లో మిషన్ సంపత్ కుమార్ కనుకు ప్రో ట్రేడర్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. ఓకే, సో అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ అర్థమవుతుంటాయి. ఓకేనా? సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో పీసీఆర్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ అనేటువంటి ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. సో దీన్ని స్ట్రాటజీ అనడం కన్నా ఇది ఒక మెథడ్. ఓకే, సో ఇది ఒక వే అన్నమాట. స్టాక్ మార్కెట్లో మన వ్యూ ఎలా ఉంటే మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయొచ్చు ఏంటి అనేటువంటిది ఇది ఒక మెథడ్ అన్నమాట. ఓకే, సో ఏంటి అనేటువంటిది దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్ట్రాటజీ అప్లై చేయాలంటే కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ స్ట్రాటజీ అప్లై చేయాలంటే మన వ్యూ ఎలా ఉండాలి? సో దానికంటే ముందు క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకు క్యాలెండర్ స్ప్రెడ్లు చాలా ఉంటాయి. సో క్యాలెండర్ స్ప్రెడ్ అంటే మనం సపోజ్ ఒక 2 పొజిషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకటి బై ఒకటి సెల్. ఓకే, సో 2 పొజిషన్లు తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా. అప్పుడు సేమ్ వీక్ ఎక్స్పైరీకి సంబంధించింది కాకుండా ఒకటి బై చేసిందేమో ఒక ఎక్స్పైరీకి, ఓకే, సో సెల్ చేసిందేమో ఇంకొక ఎక్స్పైరీకి, లేదా సెల్ చేసింది ఈ ఎక్స్పైరీకి, బై చేసింది ఇంకొక నెక్స్ట్ ఎక్స్పైరీకి. సో ఇలా డిఫరెంట్ ఎక్స్పైరీకి సంబంధించి స్ట్రైక్ ప్రైస్ సేమ్ ఉండాలి, ఎక్స్పైరీస్ డిఫరెంట్ ఉండాలి. సో దాన్ని మనం క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం అన్నమాట. సో ఈ స్ట్రాటజీలో మనం కాల్ ద్వారా చేస్తాం, అంటే కాల్స్ని బై చేయడం సెల్ చేయడం చేస్తాం కాబట్టి కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం. సో ఇంకా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంగారు పడకండి అప్పుడే. ఓకే, మీకు క్యాలెండర్ స్ప్రెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఎక్స్పైరీస్ ఉంటాయి. అవి వీక్లీ ఎక్స్పైరీస్ అవ్వచ్చు, మంత్లీ ఎక్స్పైరీస్ అవ్వచ్చు. సో దాన్ని మనం క్యాలెండర్ స్ప్రెడ్ అంటాం జనరల్గా, మనకు దాని మీనింగ్ అనేటువంటిది. సో ఇప్పుడు మన కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ అనేటువంటి స్ట్రాటజీ అప్లై చేయాలి అంటే మన వ్యూ, మార్కెట్ వ్యూ ఎలా ఉండాలి? సో ఇది ఇంపార్టెంట్ కదా. మన వ్యూ ఎలా ఉంటే ఈ కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ స్ట్రాటజీని అప్లై చేస్తాము. ఫస్ట్ వ్యూ. ఇన్ కేస్ మన మార్కెట్ వ్యూ కనుక న్యూట్రల్ టు స్లైట్లీ బులిష్ ఈ వ్యూ ఉందనుకోండి మీకు మార్కెట్ పైన, ఈ వ్యూ కోసం మనం పీసీఆర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయని చెప్పాను, వాటన్నిటికి సంబంధించి కూడా వీడియోస్ వస్తాయి మీకు. సో బట్ మార్కెట్ మనకు ఒక అనాలిసిస్ ప్రకారం, మన అనాలిసిస్ ప్రకారము మార్కెట్ ఈరోజు న్యూట్రల్గా ఉండొచ్చు, సైడ్ వేస్ ఉండొచ్చు అనేటువంటి ఒపీనియన్ ఉన్నా, లేదా కొంచెం న్యూట్రల్ అయినా ఉండొచ్చు, లేదా కొంచెం పైకి పోవచ్చు తప్పితే మరీ ఎక్కువగా పోదు. ఓకే, సో లేదా కిందికైతే ఏం పడిపోదు అనేటువంటి వ్యూ ఉందనుకోండి. ఓకే, సో అలాంటప్పుడు కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ స్ట్రాటజీ అప్లై చేస్తాం. ఓకే, మన వ్యూ అర్థమైంది. ఇప్పుడు న్యూట్రల్గా ఉండాలి, లేదా కొంచెం పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళకూడదు, మరీ ఎక్స్ట్రీమ్గా పైకి వెళ్ళకూడదు అన్నమాట. ఓకే, సో చాలా ట్రెండీగా పైకి వెళ్ళకూడదు. ఓకే, ఈ కండిషన్స్ మీకు అర్థమయ్యాయి. ఇలా ఉన్నప్పుడు కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ని అప్లై చేస్తాం. మరి ఇంతకు ఏం చేయాలి? కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే సపోజ్ నిఫ్టీ 24,600 దగ్గర ఉంది, 24,600 దగ్గర ఉంది ఉన్నప్పుడు మన వ్యూ న్యూట్రల్ కానీ స్లైట్లీ బులిష్, కొంత జస్ట్ కొన్ని పాయింట్లు పైకి వెళ్ళి మళ్ళీ ఇలా సైడ్ వేస్ చేస్తుంది, మళ్ళీ కొన్ని పాయింట్లు చేసి సైడ్ వేస్, ఇలానే ఉంటుంది అనేటువంటి వ్యూ ఉన్నప్పుడు నిఫ్టీ 24,600 దగ్గర ఉంది. ఓకే, మన వ్యూ అర్థమైంది. అప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఓటీఎం వెళ్తాం, అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తాం. ఓకే, సో ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తుంది 15th జూలై కాబట్టి ప్రజెంట్ ఏ వీక్ ఎక్స్పైరీ నడుస్తుంది? 18th జూలై ఎక్స్పైరీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అనేటువంటిది ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ ఏంటి? 25th జూలైకి సంబంధించినటువంటిది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం? కన్ఫ్యూజ్ కావద్దు. 24,600 దగ్గర నిఫ్టీ ఉంది, అప్పుడు ఓటీఎం ఒక 200 పాయింట్స్ ఓటీఎం వెళ్తాం, అంటే 24,800 అనేటువంటి స్ట్రైక్. ఓకే, 24,800 సిఈ. ఓకే, ఇది కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ కదా, సో కాల్నే తీసుకుంటాం. 24,600 దగ్గర నిఫ్టీ ఉంది, 24,800 సిఈని ఈ వీక్ ఎక్స్పైరీ. సో ఇప్పుడు నేను 15th జూలై రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏదైతే రన్ అవుతుందో ఆ వీక్కి సంబంధించినటువంటి దాన్ని సెల్ చేయాలన్నమాట. ఓకే, అంటే 24,800 సిఈ 18th జూలై సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్ని దాన్ని మనం ఏం చేస్తాం? సెల్ చేయాలి. ఓకే, సెల్ చేసి నెక్స్ట్ సేమ్ స్ట్రైక్ ప్రైజ్. ఓకే, స్ట్రైక్ ప్రైజ్ అనేటువంటి మారదు. నెక్స్ట్ ఏం చేస్తామంటే 24,800 సిఈ బట్ 25th జూలై. ఓకే, 25th జూలై 24,800 సిఈని బై చేస్తాం. సో ఇప్పుడు మీకు బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను. మన వ్యూ ఓకే, అది క్లియర్. ఇప్పుడు స్ట్రైక్ ప్రైజ్ల దగ్గర మీకు డౌట్ వస్తుంది. 24,600 దగ్గర నిఫ్టీ ఉంది, ఓటీఎం వెళ్ళినాం, 24,800 సిఈ 18th జూలైది
అంటే ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి కాంట్రాక్ట్ని ఓకే ప్రజెంట్ ఎక్స్పైరీకి సంబంధించినటువంటిది కరెంట్ ఎక్స్పైరీకి సంబంధించినటువంటిది సెల్ చేస్తున్నాం. ఓకే 24,600 నిఫ్టీ ఉంది, 24,800 సిఈ 18th జూలై దీన్ని మనం సెల్ చేస్తున్నాం. అలాగే సేమ్ స్ట్రైక్ ప్రైస్ అయినటువంటి 24,800 సిఈ 25th జూలైకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని బై చేస్తున్నాము. అర్థమైందా ఇక్కడ? ఓకే క్లియర్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ స్ట్రాటజీలో మీకు అన్నీ కూడా స్క్రీన్ పైన చూపిస్తాను, నేను లైవ్లో మీకు కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. స్ట్రాటజీని అర్థం చేసుకోండి. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు తీసుకున్నాం ఓకే పొజిషన్స్ మనకు మార్కెట్ వ్యూ అర్థమైంది, పొజిషన్స్ ఎలా తీసుకోవాలనేటువంటిది అర్థమైంది. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటారు అంటే బాగా సైడ్ వేస్. ఇందులో ఏంటంటే తీటా అనేటువంటిది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మనకు. ఆప్షన్ గ్రీక్స్లో 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో తీటా అనేటువంటిది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే బాగా టైంపాస్ జరగాలి, మార్కెట్ కొంచెం కిందికి ఇట్లా పైకి సైడ్ వేస్ ఒకే రేంజ్లో ఇలా బాగా టైంపాస్ చేసింది అనుకోండి, ఆ తీటా మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ స్ట్రాటజీలో ఎంత టైంపాస్ చేస్తే మనకి అంత పాజిటివ్గా మనకి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే సో తీటా అనేటువంటిది హెల్ప్ చేస్తుంది. ఓకే రెండవ పాయింట్ మార్కెట్ కండిషన్ సైడ్ వేస్ ఉండాలి, కొంత బులిష్ ఉన్నా పర్లేదు. ఓకే ఇది సెకండ్ పాయింట్. అంటే మనకు పాజిటివ్గా రిజల్ట్ ఉండాలి అంటే మనం ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్లో ఉండాలంటే ఒకటి బాగా సైడ్ వేస్లో అంటే తీటా ఎఫెక్ట్ వల్ల వస్తుంది. మార్కెట్ సైడ్ వేస్లో కానీ కొంచెం బులిష్గా కానీ, బులిష్ మీన్స్ బాగా పెరిగిపోవద్దు. ఓకే తక్కువ టైంలో ఎక్కువగా పెరిగిపోవద్దు, కొంచెం పెరిగినా పర్లేదన్నమాట. సో అది సెకండ్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇండియా విక్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇండియా విక్స్ ఇంక్రీజ్ అయినా కూడా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఇండియా విక్స్ ఇప్పుడు సపోజ్ మనకి ఇండియా విక్స్ ఇంక్రీజ్ అయ్యి ఓకే మనకి ఇక్కడ మార్కెట్ కూడా న్యూట్రల్లో ఉందనుకోండి, అంటే సైడ్ వేస్లో ఉందనుకోండి, అప్పుడు మనం మంచి డీసెంట్ ప్రాఫిట్స్ చూడొచ్చు అన్నమాట. సో మరి ఇక్కడ దీనికి నెగిటివ్ ఎప్పుడు లాస్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఇండియా విక్స్ మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఇండియా విక్స్ తగ్గిపోయినా ఓకే, లేదంటే ఆ మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా ఓకే, డౌన్ సైడ్ వచ్చినా కూడా మనం లాస్లో ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ని ఎలా చూడాలి అంటే మనం సింగిల్గా చూడొద్దు, మనం సిఈని సెల్ చేసింది అలా విడివిడిగా చూడొద్దు, రెండింటి పైన చూడాలి. ఓకే రెండింటిని కలిపి మనకు ఒక 500 రూపీస్ అంటే సింగిల్ లాట్ పైన మనం అప్లై చేస్తే ఒక 20,000 వరకు అడుగుతుంది. సో ఆ 20,000 పైన మనకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వస్తే బయటికి రావడం, అంటే రెండు వీటిని స్క్వేర్ ఆఫ్ చేయడం. సో లేదా 500 రూపీస్ లాస్ వస్తే ఎగ్జిట్ అవ్వడం. సో ఇలా మనం ఒక అమౌంట్ అనుకొని ఆ ప్రకారం మనం ఫర్దర్గా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంట్రాడేలో చేస్తే అదే పొజిషనల్గా కూడా చేస్తారు దీన్ని, అంటే వీక్లీ కూడా అంటే ఒక 2-3 డేస్ హోల్డ్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. 2 డేస్ ఓకే అలా హోల్డ్ చేయడానికి 1 or 2 డేస్, ఒక్కొక్కసారి 3 డేస్ కూడా హోల్డ్ చేస్తారనమాట. ట్యూస్డే రోజు అప్లై చేసి వెనస్డే థర్స్డే వరకు కూడా హోల్డ్ చేస్తాం. మన మార్కెట్ వ్యూ కనుక ప్రాపర్గా ఉండుంటే ఓకే, మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటే. సో దీన్ని మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ లో ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ మీకు ఇంకా బెటర్ అనమాట. ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేస్తే మీకు బెటర్గా ఉంటుంది దాని రిజల్ట్. ఓకే దీన్ని రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారండి. సో ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ అంటే ఎవ్రీడే అప్లై చేస్తామని కాదు, బట్ ది రెగ్యులర్ ఇన్కమ్ మీనింగ్ ఏంటంటే మనకు ఎప్పుడైతే నేను చెప్పినటువంటి వ్యూ ఉందో అలాంటి టైంలో ఈ స్ట్రాటజీని అప్లై చేసి దానికి తగ్గట్టుగా ప్రాఫిట్స్ని మనం తీసుకోవచ్చు అనమాట. డీసెంట్ ప్రాఫిట్ అంటే రీజనబుల్ ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు అనమాట ఈ స్ట్రాటజీని యూజ్ చేసి. సో అది ఇక్కడ ఇంపార్టెంట్. మనకేంటంటే కొన్నిసార్లు ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది చూడండి. సో ఇండియా విక్స్కి సంబంధించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను, సో ఫర్దర్గా వస్తుంది. సో మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి పెట్టుకోండి, మీకు ఎప్పటికైనా లైక్డ్ వీడియోస్లో ఉంటుంది అన్నమాట, మీరు మళ్ళీ డౌట్ వస్తే చెక్ చేసుకోవడానికి. ఓకే సో ఇండియా విక్స్ ఒక్కొక్కసారి కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి చూడండి. సో ఈవెంట్స్కి బిఫోర్ డే అలా ఏం చేస్తుందంటే బాగా ఈ ఇండియా విక్స్ అనేటువంటిది రైజ్ అవుతుంటుంది. ఓకే కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు ఓకే మీరు ఎగ్జాక్ట్ నేను ఏదైతే చెప్పానో అదే కాపీ చేయడానికి, అంటే ఇప్పుడు ఈవెంట్స్ చెప్పగానే ఈవెంట్స్ జరిగిన ప్రతిసారి అలా కాదండి, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇండియా విక్స్ ఎప్పుడైతే రైజ్ అవుతుంటుందో అలాంటి టైంలో ఈ స్ట్రాటజీని అప్లై చేస్తే మనకు కొంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇండియా విక్స్ కొన్నిసార్లు మనకి ఈవెంట్స్ జరిగేటప్పుడు బిఫోర్ డే ఇండియా విక్స్ అనేటువంటిది రైజ్ అవుతుంటుంది. ఏదైతే 14th దగ్గర ఉంది లేదంటే 15th దగ్గర ఉంది, సో ఆ 15 దగ్గర నుంచి కొంచెం రైజ్ అవుతుంటుంది. సో అలాంటి టైంలో ఈ స్ట్రాటజీని అప్లై చేస్తే మనకి యూజ్ ఉంటుంది అన్నమాట. ఓకే సో ఇది మనకి కాల్ క్యాలెండర్ స్ప్రెడ్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తాను, సో జాగ్రత్తగా విని దీన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు నేను ఈ స్ట్రాటజీని ఎందుకు ఇంప్లిమెంట్ చేశానంటే మనకి జనరల్గా మనకి మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి, బట్ మార్కెట్ పైన వ్యూ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో మనకి ఎలాంటి అంటే మార్కెట్స్ హెవీగా పడేటువంటి న్యూస్ అనేటువంటిది ఏమీ లేదు మార్కెట్లో.
ఓకే. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసినా కూడా మనకి పుట్ సైడ్ మనకి పుట్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు. సో అంటే సపోర్ట్స్ క్రియేట్ అవుతున్నాయి, అంటే హెవీగా పడేటువంటి, అంటే ఏమొచ్చినా కూడా కొంత చిన్న డౌన్ సైడ్, అంటే డౌన్ సైడ్ కంటే కూడా మనకి ఎలా ఉందంటే న్యూట్రల్గా కానీ అప్ సైడ్ కానీ స్లైట్లీ అప్ సైడ్ మూమెంట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటిది మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తుంది. సో న్యూస్ పరంగా ఎలాంటి చూసినా కూడా మనకు అదే సెంటిమెంట్ ఉంది తప్పితే మనకి ఏదైనా మార్కెట్ పడవచ్చు లేదంటే ఫాల్ అవ్వచ్చు అనేటువంటి న్యూస్ అంతగా ఇంపాక్ట్ చేసేటువంటి న్యూస్ ఎలాంటిది కూడా యాజ్ ఆఫ్ నౌ 15th, ఈరోజు 15th జూలై కదా. సో ఈరోజు అయితే ఎలాంటి న్యూస్ లేదు. సో ఆ న్యూస్ ప్రకారం అలాగే ఇక్కడ మీకు పీసీఆర్ ఎలా చెక్ చేయాలో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేసి ఉంటుంది, లేదంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకేనా, లాస్ట్ వీడియో. ఓకే. సో నేను మార్నింగ్ ఈ పీసీఆర్ వాల్యూస్ అనేది చెక్ చేశాను. ఈ పీసీఆర్ వాల్యూ ఎంత ఉంటే ఏంటి అనేటువంటిది కూడా మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఇది నాకు సెకండ్ కన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు ముందుగానే చెప్పాను, ఇది ఎప్పుడు మనం అప్లై చేస్తాం ఈ స్ట్రాటజీని, న్యూట్రల్ కానీ లేదా స్లైట్లీ బులిష్ కానీ ఉండాలి. సో మనకి న్యూస్లో మనకి ఎలాంటి న్యూస్ పరంగా కానీ దీన్ని ఇంపాక్ట్ చేసి ఈరోజు మార్కెట్ నిఫ్టీ అనేటువంటిది ఫాలో అవుతుంది అనేటువంటి న్యూస్ అంతగా ఎఫెక్ట్ చేసేటువంటి న్యూస్ ఏది మనకి మార్కెట్లో లేదు. ఓకే. సో అది మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్, అంటే ఉంటే న్యూట్రల్ అయినా ఉండాలి, కొంత స్లైట్లీ బులిష్ ఉండొచ్చు. సో సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి అంటే నేను మార్నింగ్ ఇక్కడ పీసీఆర్ వాల్యూస్ ఇవన్నీ కూడా నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేశాను. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనకి ఇక్కడ మనకి పీసీఆర్ వాల్యూ వస్తుంది యాక్చువల్లీ. ఓకే. మనం పీసీఆర్ వాల్యూ చూసినా కూడా మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇవన్నీ కూడా చేంజ్ ఇన్ ఓఐ, మొత్తం టోటల్ ఓఐ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో దాని ప్రకారం చూసినా కూడా మీకు కనిపిస్తుంది కదా. సో మనకు పుట్ సైడే ఎక్కువగా ఉన్నారనమాట. ఓకే. దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ మూవ్ అయినా స్లైట్లీ మూవ్ అవుతుంది తప్పితే పెద్దగా అప్ సైడ్ మూవ్మెంట్ ఎక్కువగా ఏం రాదు అనేసి నేను ఈరోజు ఇక్కడ మీకు పీసీఆర్ వాల్యూ అనేటువంటిది ఇక్కడ చెక్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. సో మీరు ఇక్కడ చూడవచ్చు 953 ఆ టైంలో ఇక్కడ చూడవచ్చు పీసీఆర్ ఎంత ఉందండి, 951కి 1.06 ఉంది. సో 1.06 ఉంటే ఇది మనకి దేని కిందకి వస్తుంది, న్యూట్రల్ కిందకి వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చానండి, పీసీఆర్ సంబంధించినటువంటి వీడియో. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే. సో ఇక్కడ మనకి పీసీఆర్ కూడా సెకండ్ కన్ఫర్మేషన్, మనకి పీసీఆర్ కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటి, న్యూట్రల్ అయినా ఉండొచ్చు అనేటువంటిది, అంటే యాజ్ ఆఫ్ నౌ 951కి అయితే న్యూట్రల్ అనేటువంటిది ఇది కన్ఫర్మ్ చేస్తుంది. ఈ పీసీఆర్ వాల్యూ అనేటువంటిది 1.1, ఓకే, 1.2 మారినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకు ఈ 1.2 అలా వచ్చేసిందంటే దాన్ని అర్థం ఏంటి, మనకి బులిష్ అని కదా. సో మనకి ఈ స్ట్రాటజీ కూడా ఎప్పుడు అప్లై చేయాలి, న్యూట్రల్ టు స్లైట్లీ బులిష్ అనేటువంటి టైంలో అప్లై చేయాలన్నమాట. ఇక్కడ బులిష్ అంటే సింపుల్గా అర్థం చేసుకోండి, మార్కెట్ అనేటువంటిది కొంచెం పైకి వెళ్ళి ఇలా మళ్ళీ కొంచెం ఇక్కడ టైం పాస్ చేసి కొంచెం పైకి వెళ్ళి ఇలా ఈ రకంగా వెళ్తే ఏం కాదన్నమాట. కానీ తక్కువ టైంలో ఇలా బులిష్గా అంటే ల్యాడర్ టైప్లో వెళ్ళకూడదన్నమాట. సో అదొకటి మనకు ఇందులో చూసుకోవాలి ఈ స్ట్రాటజీలో. సో ఈ పారామీటర్స్ అన్నీ నేను చూసుకొని మార్నింగ్ ఏం చేశానంటే ఉంటే న్యూట్రల్ కానీ లేదంటే కొంచెం స్లైట్లీ బులిష్ ఉండొచ్చు, అంతే తప్పితే పెద్దగా అప్ సైడ్ ర్యాలీ ఉండదు, డౌన్ సైడ్ పాడడానికి కూడా ఛాన్స్ లేదు అనేసి నేను ఏం చేశానంటే నేను పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఆర్డర్స్ దాంట్లో చూపిస్తాను. ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేస్తే ఓకే ఆ టైంలో మార్కెట్ మనకి నేను తీసుకున్న టైం చూడండి, ఇక్కడ మార్నింగ్ 9:53 AM ఓకే. సో 9:53 AM మీకు మార్కెట్ ఎక్కడ ఉందండి, 9:53 AM మార్కెట్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం, నిఫ్టీ ఎక్కడ ఉందనేటువంటిది. ఓకే. సో ఇదే కదా 950 క్యాండిల్, ఇది అంటే 950 to 955 మధ్యలో ఏర్పడినటువంటి క్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ ఉంది. ఓకే రైట్. సో అంటే మనకి 24,560 ఆ రేంజ్లో ఉంది, అందుకే దీన్ని మనం రౌండ్ ఫిగర్ ఏం తీసుకోవచ్చు 24,600లా నేను కన్సిడర్ చేశాను. సో అందుకే కొంచెం దీనికి అవుట్ ఆఫ్ ద మనీ ఓటీఎం వెళ్ళాను. ఎన్ని పాయింట్స్ వెళ్ళాను, 200 పాయింట్స్ అవుట్ ఆఫ్ వెళ్ళాను, ఓటీఎం వెళ్ళాను. అంటే 24,600 + 200 అంటే ఎంత అవుతుంది, 24,800. సో 24,800 సిఈ ఏదైతే ఈ కాంట్రాక్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే 24,800 సిఈ ప్రజెంట్ వీక్ కాంట్రాక్ట్ అన్నమాట. సో ఏదైతే ఇప్పుడు 18th జూలైకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉందో, సో ఇది 24,800 సిఈ. ఇది ఏం చేశాను, సెల్ చేశాను. ఓకే 24,800 అంటే మార్కెట్ 24,560 ఆ రేంజ్లో ఉంది కాబట్టి నేను 600 లాగా తీసుకున్నాను దీన్ని. సో 24,800 సిఈని సెల్ చేశాను. ఓకే
ఈ వీక్ది అంటే 18th జూలైది. సో అలాగే 24,800 CE సేమ్ స్ట్రైక్ ప్రైస్ చూడండి, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ సేమ్, బట్ ఇదేంటి 25th జూలైది. ఓకే, అంటే నెక్స్ట్ వీక్ది. ఇదేం చేశాను, బై చేశాను. సో ఇది మన స్ట్రాటజీ అన్నమాట. సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నేను 15th జూలై రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ ఏది నడుస్తుంది, కరెంట్ వీక్లీ ఎక్స్పైరీ ఏది నడుస్తుంది, 18th జూలైది నడుస్తుంది. సో ఆ 18th జూలైకి సంబంధించినటువంటి OTM కాల్ని ఒకటి సెల్ చేశాను, సింగిల్ లాటే అండి ఇక్కడ చూడొచ్చు. ఓకే, అలాగే సేమ్ స్ట్రైక్ ప్రైస్ 24,800 CEనే, బట్ నెక్స్ట్ వీక్ది బై చేశాను అనమాట. ఓకే, సో ఏ వాల్యూ అనేటువంటిది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, 25.05 దగ్గర సెల్ చేశాను దీన్ని. ఓకే, 139.50 దగ్గర దీన్ని బై చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ రాశాను చూడండి, 18th జూలైకి సంబంధించినటువంటి 24,800 CE సెల్ ఇక్కడ 25.05, 25th జూలై 24,800 CE అనేటువంటిది 139.50 దగ్గర బై చేశాను. ఓకే, సో ఇక్కడ 2 పొజిషన్లు తీసుకున్నాం. అయితే మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బై పొజిషన్ తీసుకోవాలి. మీకు ఇది తెలిసే ఉంటుంది, ఎప్పుడైనా సరే మనం ఒక సెల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం బై పొజిషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ సెల్ పొజిషన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో ఈ 2 మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, మార్నింగ్ 9:53కి. ఓకే, సో తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, నేను 258కి ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి 2 పొజిషన్స్ కూడా స్క్వేర్ అప్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఏదైతే మనం 139.50 దగ్గర తీసుకున్నామో బై చేసామో ఇది మాత్రం పెరిగింది. ఓకే, అంటే ఏదైతే మనం సెల్ చేసామో అది ఆల్మోస్ట్ అక్కడే ఉంది. అంటే ఏదైతే కాల్ని మనం సెల్ చేసినామో అది అక్కడే ఉంది కాబట్టి నో లాస్ నో ప్రాఫిట్ కింద ఉంటుంది ఆల్మోస్ట్ అది. సో నెక్స్ట్ 139.50 దగ్గర మనం బై చేసాం. సో ప్రీమియం ఎప్పుడైనా సరే మన ఆప్షన్ బై చేసామంటే ప్రీమియం పెరిగితే మనకు ప్రాఫిట్. సో ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, నేను 154 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఇది 154 నుంచి ఈ 139ని తీసేయాలన్నమాట. ఓకే, తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 15 పాయింట్స్ వస్తుంది. సో 15 పాయింట్స్ అంటే నిఫ్టీ లాట్ సైజ్ అంతా 25. సో చేస్తే 376.25 వస్తుంది కదా. సో అదే ఇక్కడ మనకి 377 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్లో మనకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, మనం ఏదైతే CE సెల్ చేసామో సో దాంట్లో అంటే ప్రజెంట్ కరెంట్ వీక్లీకి సంబంధించినటువంటిది దాంట్లో ఆల్మోస్ట్ ప్రీమియం అంతే ఉంది కాబట్టి దాంట్లో పెద్దగా నాకేం ప్లస్ కాలేదు. బట్ ఏదైతే మనం హెడ్జ్గా తీసుకున్నామో నెక్స్ట్ వీక్ సంబంధించిన కాంట్రాక్ట్ బై చేసామో సో అది మాత్రం 376 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చిందనమాట. సో ఈ 2 కలిపితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట ఈ స్ట్రాటజీ. సో ఇందులో ఇప్పుడు ఇది అయితే దీనికోసం మనకు క్యాపిటల్ ఎంత అవసరం ఉందంటే మార్నింగ్ ఒక 20,000 నుంచి ఓకే 22,000 ఇలా అవసరం ఉంటుంటుంది జనరల్గా. సో మీ అకౌంట్లో 30K ఉంటే బెటర్ అన్నమాట. సో 30K ఉంటే బెటర్, బట్ 22,000 ఈ మధ్యలో ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ట్రా అమౌంట్ ఉండాలి కాబట్టి 30K ఉండాలన్నమాట. సో నేను డిప్లాయ్ చేసినటువంటి 20K క్యాపిటల్కి ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చిందండి, 377 వచ్చింది. సో అంటే మనకు పర్సంటేజ్ వైజ్ చూసుకోవాలి. ఓకే, పర్సంటేజ్ వైజ్ చూసుకోవాలి. అదే 10K అయితే ఎంత వచ్చినట్టు మనకి పర్సంటేజ్ వైజ్ రావాలి అంటే ఇప్పుడు నేను మనం డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ 20K. సో దానికి 377 వచ్చింది అంటే 150, 35, 185 ఆ రేంజ్లో. ఓకే, 185 ఆ రేంజ్లో అంటే నాకు ఆల్మోస్ట్ 1.85% అనేటువంటిది ప్రాఫిట్ రావడం జరిగిందన్నమాట. సో మీకు ఇది అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. మనం డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ పైన 1.8% ప్రాఫిట్ అనేటువంటిది మనకి రావడం జరిగింది. ఓకే, సో 1.8, 1.9 ఆ రేంజ్లో ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా సరే మనం డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ పైన 1% ప్రాఫిట్ వచ్చినా సరే ఇది కనుక కన్సిస్టెన్సీ తీయగలిగితే ఓకే కన్సిస్టెన్సీగా మనం ప్రాఫిట్స్ తీయగలిగితే అది మంచి డీసెంట్ ప్రాఫిటే అండి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇప్పుడు సింగిల్ యాడ్తో చేశానండి. ఓకేనా, ఇది మనం సింగిల్ యాడ్తో చేసాం. ఇదే ప్లేస్లో మీరు ఒకవేళ 5 లాట్స్తో చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందండి, 5 × 377 ఓకే 1,600, 1,700 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. 5 లాట్స్ అంటే మీకు ఎంత ఉండాలి, 1 lakh అన్నమాట. సో 1 lakh పైన మీకు 1,600 అంటే సో మీకు అర్థమవుతుంది కదా. సో ఆ పర్సంటేజ్ అనేటువంటిది డీసెంట్ ప్రాఫిట్ అన్నమాట. సో ఇది నేను ఇంట్రాడేలోనే ఎగ్జిట్ అయ్యాను. అయితే దీన్ని మీరు ఒక్కోసారి ఏంటంటే మనం పొజిషన్లో కూడా ఒక్కోసారి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము, ఒక్కొక్కసారి మనం ట్యూస్డే అలాంటి డేస్లో అప్లై చేసి ఇన్ కేస్ వెనస్డే కూడా పెద్దగా మనకి డౌన్ సైడ్ ఏం మూవ్ ఉండదు అనేటువంటి మనకి ఆ మార్కెట్ వ్యూ అనేటువంటిది ప్రాపర్గా అనిపిస్తే సో అలాంటప్పుడు క్యారీ ఫార్వర్డ్ కూడా చేస్తామన్నమాట. హెడ్జ్ ఎలాగ ఉంటుంది కాబట్టి మరీ హెవీగా లాస్ ఏం రాదు. సో అలా క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ డే ఇంకా ఈ ప్రాఫిట్ అనేటువంటిది అది రేంజ్ బాండ్లోనే ఉంటే కనుక మనకి ఇంకా ప్రాఫిట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సింపుల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ 24,600 దగ్గర ఉందో
నేను ఇక్కడ నుంచి న్యూట్రల్గా కానీ లేదంటే కొంచెం స్లైట్లీ బులిష్, మరీ ఎక్కువగా పోదు లేదంటే మరీ డౌన్ పడిపోదు, న్యూట్రల్గా కానీ కొంచెం బులిష్గానే ఉంటుంది అనుకున్నాను. కాబట్టి అప్పుడు ఏం చేశాను, కొంచెం ఓటీఎం వెళ్ళి 24,800 ఈ వీక్ది ప్రజెంట్ రన్ అయ్యేటువంటి వీక్దేమో సెల్ చేశాను సిఈ. ఓకే, సేమ్ స్ట్రైక్ ప్రైస్ 24,800 సిఈ. నెక్స్ట్ కాంట్రాక్ట్ అన్నమాట, నెక్స్ట్ వీక్ సంబంధించిన కాంట్రాక్ట్ని బై చేశాను. సింపుల్ ఇదే అండి. ఓకేనా, సో ఈ రెండింటిపైన ఒక 500 ప్రాఫిట్ సింగిల్ లాట్తో చేస్తున్నట్లయితే ఓకే. సో అలా మనం 500 లాస్ వచ్చినా కానీ లేదంటే 500 ప్రాఫిట్ వచ్చినా కానీ, అంటే యాక్చువల్లీ మనం దీన్ని ఎలా చూస్తామంటే మనం డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ పైన ఒక 1% ప్రాఫిట్ వస్తే నేను ఎగ్జిట్ అవుతాను, లేదంటే 1% లాస్ వస్తే ఎగ్జిట్ అవుతాను అనుకొని ఇలా ఉంటామన్నమాట. సో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనకు క్యాపిటల్ కూడా చాలా తక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే హెడ్జ్ కాబట్టి మనకు క్యాపిటల్ ఆ బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. సో 20,000కే మనకి ఇలా ఒక ఆప్షన్ని సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. సో కాబట్టి 1 lakh క్యాపిటల్ ఉంటే కనుక ఒక 5 లాట్స్తో చేసినట్లయితే ఇప్పుడు ఇదే మీకు ఏమవుతుందండి, 1600-1700 రూపీస్ అనేటువంటిది ప్రాఫిట్ ఉంటుంది సింగిల్ డేలో. ఓకే, సో అది అర్థమైంది కదా. సో ఇది స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలాంటి స్ట్రాటజీలు ఏంటంటే మనకి రిస్క్ రివార్డ్ అనేటువంటిది మంచిగా మ్యాచ్ అవుతుంటుందండి. ఇందులో బెటర్గా ఉంటుంది, అంటే మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నమాట. ఇలాంటి స్ట్రాటజీలో మనం ఏదైతే నేకెడ్గా బై చేసేటువంటి ఆప్షన్ ఉంటుందో, సో దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, దేని ప్రియారిటీ దానికి ఉంటుంది. ఓకే, సో మనం ఏదైతే ఇప్పుడు సింగిల్ లాట్తో మీరు ట్రేడ్ చేస్తున్నారనుకోండి, ఏదైనా సిఈ బై చేయడం, నేకెడ్ పొజిషన్ బై చేస్తుంటారు కదా, సో 7,000 8,000తో కూడా మీరు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బై చేయొచ్చు కదా. సో అలాంటి వాటిలో ఏంటంటే మీకు నేకెడ్ పొజిషన్స్ బై చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో దానిపైన మీకు 500 నుంచి 700 1000 లాస్ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినా కూడా అదే రేంజ్లో ఉంటుంది. మీకు 10,000 పైన ఒక 1,000 రూపీస్ లాస్ అనేటువంటిది, అంటే అక్కడ ఎంత మీకు 10% అనేటువంటిది మీ లాస్ అండ్ ప్రాఫిట్ అవుతుంది అన్నమాట. సో అక్కడ మీకు అర్థమవుతుంది అక్కడ. సో అంటే ఏదైతే మనం నేకెడ్ పొజిషన్ పైన మనం రిస్క్ రివార్డ్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చేటువంటి లాస్ అయినా ప్రాఫిట్ అయినా 10% వరకు ఉంటుంది, బట్ ఇందులో జస్ట్ 1% ఉంటుంది అన్నమాట. సో అది బెనిఫిట్ మనకి ఇక్కడ. ఏదైనా 2 లెగ్ అయినా 4 లెగ్ అయినా ఏదైతే ఉంటుందో ఇందులో ఏంటంటే మన క్యాపిటల్ పైన మనం డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ పైన జస్ట్ 1% చూసుకుంటాం అన్నమాట. 1% ప్రాఫిట్ వస్తే బయటకు రావడం బెటర్ అన్నమాట. సో అలా చూసుకుంటాం. సో అంటే ఇప్పుడు నేకెడ్ ఆప్షన్ చేయొద్దా అంటే చేయొచ్చు, ఎందుకంటే మనకి 2 లెగ్ స్ట్రాటజీస్ 4 లెగ్ స్ట్రాటజీస్ అనేటువంటి ఏంటంటే మనకి డీసెంట్ ప్రాఫిట్స్, మనం రెగ్యులర్గా వాటి నుంచి సమ్ ఇన్కమ్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీ దగ్గర 1 lakh రూపీ ఉందనుకోండి, దాంతో ఒక 20,000 అలా మాత్రమే ఇలా నేకెడ్ ఆప్షన్ బయింగ్కి సిఈపిఈ బై చేయడానికి అలా యూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ అనేటువంటిది ఇలా 2 లెగ్ ఆప్షన్ స్ట్రాటజీస్ కానీ 4 లెగ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి వాటిపైన మీరు పెడితే ఏంటంటే అప్పుడు మీకు దీని నుంచి సమ్ రెగ్యులర్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అవుతుంటుంది అనమాట. సో ఇది అర్థమవుతుంది కదా. సో కొంతమంది ఆఫీస్ వాళ్ళు ఇలా ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఓకే, ఏదైతే డే ట్రేడింగ్లో మొత్తం ఫుల్ టైం ఉండలేరో అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న బ్రదర్ కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి స్ట్రాటజీస్ ఒకసారి చెప్పి, ఓకే, మీ వ్యూ ఏదైతే నేను చెప్పిన విధంగా ఏ రోజైతే ఉంటుందో అప్పుడు ఇలాంటి వాటిని మీరు ఏదైనా పేపర్ ట్రేడింగ్ యాప్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్పారనుకోండి ఇంట్లో వాళ్ళకి, ఇలాంటి స్ట్రాటజీస్ ఇంకా ఇది ఒక్కటే కాదండి, నేను ఇస్తాను, ఇంకా కంటిన్యూస్గా వస్తుంటాయి. ఇలాంటి స్ట్రాటజీస్ ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మీకు ఏదైతే నేకెడ్ ఆప్షన్ బయింగ్ ఉంటుందో అది ఏంటంటే వెంటనే ఉండి చూసుకోవాలి. మీరు పొరపాటున ఒక నిమిషం కనుక మీరు చూడలేదనుకోండి ఏమవుతుంది, సడన్గా అది ఎంత పడిపోతుందో తెలీదు. సపోజ్ మీరు సిఈ బై చేశారు, పైకి వెళ్తుంది అనుకోని, డౌన్ వచ్చేసింది చాలా హెవీగా, సో మీరు సరిగా చూసుకోలేదనుకోండి ఒకేసారి మీకు చాలా హెవీ లాస్ ఇచ్చేస్తుంది అన్నమాట. సో దీంట్లో అంత హెవీ మూమెంట్స్ అనేటువంటిది ఉండదు. ఓకే, జస్ట్ మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పేసినా కూడా కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే, ఓకే, కొంచెం కాషియస్గా ఉండాలి, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే దానంతా రిస్కీ ఉండదు అనమాట. ఏదైతే నేకెడ్ ఆప్షన్ బయింగ్ ఉంటుందో దానంత రిస్కీగా ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ మీరు వర్కింగ్ చేసేటువంటి పీపుల్ అయినా సరే, ఓకే, జాబ్ చేసేటువంటి పీపుల్ అయినా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా ఇలాంటి స్ట్రాటజీస్ కొంచెం ప్రాక్టీస్ చేసి ఆ పేపర్ ట్రేడింగ్లో మీకు మంచి రిజల్ట్ వచ్చిందనుకోండి, జస్ట్ అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఒక 1% ప్రాఫిట్ రాగానే మన డిప్లాయ్ క్యాపిటల్ పైన అలా ఎగ్జిట్ అవ్వడం, ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తే కనుక మీరు వీక్లీ సమ్ అమౌంట్ అనేటువంటిది, డీసెంట్ అమౌంట్ అనేటువంటిది మీరు జనరేట్ చేయడానికి వీలవుతుంది అన్నమాట.